హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. టుడే మన టాపిక్ వచ్చేసి పియర్సింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ పియర్సింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. సో స్క్రీన్పై చూసుకున్నట్లయితే పియర్సింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అంటే రెండు క్యాండిల్స్ మనకు ఫామ్ అయ్యి ఏర్పడే ప్యాటర్న్ని మనం టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అని అంటాము. స్క్రీన్ పై చూసుకున్నట్లయితే మనకు రెండు క్యాండిల్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. ఒకటి రెడ్ క్యాండిల్ మరియు ఇంకొకటి గ్రీన్ క్యాండిల్. రెడ్ క్యాండిల్ అనేది మనకు నార్మల్గా బేర్స్ని తెలియజేస్తుంది. గ్రీన్ క్యాండిల్ అనేది మనకు బుల్స్ని అంటే బయర్స్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పియర్సింగ్ లైన్ యొక్క ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పై చూసుకున్నట్లయితే మనకు ఈ ప్యాటర్న్ సంబంధించి రెండు క్యాండిల్స్ అనేవి చూపించడం జరుగుతుంది. సో మొదటి క్యాండిల్ చూసుకున్నట్లయితే ఒక రెడ్ క్యాండిల్ అనేది మనకు ఎలా ఫామ్ అవుతుందో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ అయిన తర్వాత బయర్స్ అనేవారు మార్కెట్ని పై వరకు తీసుకెళ్లారు, అంటే హై వరకు తీసుకువెళ్లారు. అక్కడ నుంచి సేలర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని లో పాయింట్ వరకు మార్కెట్ తీసుకురావడం జరిగింది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో బయర్స్ అనేవారు దానిని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ చేసిందో దాని తర్వాత నెక్స్ట్ డే అనేది మనకు మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఈ గ్యాప్ డౌన్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది సార్? ఇలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే సేలర్స్ అనేవారు ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారని అర్థం. ఇంత స్ట్రాంగ్ సెల్లింగ్ లో కూడా బయర్స్ అనేవారు మార్కెట్ ని పైన క్లోజ్ చేయడం జరిగింది. అంటే ప్రీవియస్గా ఉన్న క్యాండిల్ యొక్క బాడీలో 50% కంటే ఎబో క్లోజ్ చేయడం జరిగింది. అంటే 50% రీట్రేస్మెంట్ అనేది వచ్చింది. ఈ క్యాండిల్ అనేది మనకు దేనిని తెలియజేస్తుందంటే స్ట్రాంగ్ బయర్స్ని తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే 50% ఎబో మనకు క్లోజ్ అయింది కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ బుల్ మూమెంట్గా మనం చెప్పుకోవచ్చు. మరి మీరు ఇది ఒక స్ట్రాంగ్ బుల్ మూమెంట్ అని ఎలా చెప్పగలరు? ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్లో మీకు ఎవరు చెప్పని ఒక కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే పియర్సింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు స్క్రీన్ పై చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నారు అనుకుందాం. ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు పియర్సింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేశారు అనుకుందాం. ఇప్పుడు దానిని మీరు ఒక 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసుకోండి. అది అప్పుడు మీకు ఇలా కనిపించడం జరుగుతుంది. మీన్స్ అది ఒక హ్యామర్ లాగా కనిపించడం జరుగుతుంది. అది ఎలానో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలంటే మనకు ఓపెన్ క్లోజ్ మరియు హయ్యర్ లోస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మీరు ఒక 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి దీన్ని చేంజ్ చేశారు కాబట్టి మనకు ఫస్ట్ క్యాండిల్ యొక్క ఓపెన్ అనేది మనకు బాడీగా మారుతుంది, అంటే మీన్స్ ఓపెన్గా మారుతుంది. అలాగే సెకండ్ క్యాండిల్ యొక్క క్లోజ్ అనేది క్లోజింగ్గా మారుతుంది. ఇవి రెండు కలిపి మనకు బాడీగా క్రియేట్ అవుతుంది. మిగతా ఏరియా ఏదైతే ఉందో మీన్స్ సేలర్స్ అనేవారు మార్కెట్ని ఎంతవరకు కిందికి తీసుకువచ్చారో అంతే వరకు బయర్స్ అనేవారు మార్కెట్ని పైకి తీసుకువెళ్ళి క్లోజ్ చేయడం జరిగింది. అంటే అది ఒక విక్ లాగా క్రియేట్ అయింది. అందువల్ల ఇది ఒక హ్యామర్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ లాగా మారడం జరిగింది. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండవచ్చు. సో ఎవరికైతే అర్థం కాలేదో వీడియోని పాస్ చేసి మళ్ళీ చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, మరి మీరన్నట్టుగానే ఓపెన్ క్లోజ్లు పై వైపే కాకుండా కింది వైపు కూడా ఉన్నాయి కదా, మరి మనం కింది వైపు ఎందుకు చూడకూడదు? దీనిని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్క్రీన్ పై చూసుకున్నట్లయితే మనకు అదే ఓపెన్ క్లోజ్ మరియు హయ్యర్ లోస్ ను బేస్ చేసుకొని డ్రా చేయడం జరిగింది. ఇలా డ్రా చేసినప్పుడు మనకు ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ కి సంబంధించిన ఫుల్ వీడియో నేను చేయడం జరిగింది. ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఈ క్యాండిల్ సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పియర్సింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు నార్మల్ గా ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లో ఫామ్ అవడం జరుగుతుంది. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎంత స్ట్రాంగ్ మూమెంట్ అనేది డౌన్ వైపు ఉంటుందో ఈ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత అంతే బుల్ మూమెంట్ మనకు అప్ సైడ్ ఉండడం జరుగుతుంది. ప్యాటర్న్ లో మనకు ఫామ్ అయ్యే రెండు క్యాండిల్స్ అనేవి ఒకటి మార్బోజు క్యాండిల్స్టిక్ అయిన
అయినా ఉండాలి, లేదా బెల్ట్ హోల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయినా అయి ఉండాలి. ఈ క్యాండిల్ అనేది మనకు బుల్స్ అనేవారు మార్కెట్లోకి వస్తున్నారని మనకి తెలియజేస్తుంది. సో దీని ద్వారా మనకు ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో స్క్రీన్ పై చూసుకున్నట్లయితే మనకు ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత మనకు పియర్సింగ్ లైన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయింది. సో దాని తర్వాత నుంచి మనకు ఒక ప్రాపర్ ఎంట్రీ అనేది రీటెస్ట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. స్టాప్ లాస్ అనేది మనకు ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని వద్ద ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చార్ట్ ఎగ్జాంపుల్ ద్వారా దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇదేం చార్ట్ సార్? మనకు టాటా స్టీల్ డైలీ చార్ట్లో ఉన్నాం సార్. చూసుకున్నట్లయితే ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనకు ఒక పియర్సింగ్ లైన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత మార్కెట్ ర్యాపిడ్గా వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఈ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.